మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. అందరికీ నమస్కారం అండి. మనకి రీసెంట్గా ఏంటి అంటే గాంజా టౌన్లో గాంజా అమ్ముతున్నారు, విక్రయిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్తో మన సంతపేట పిఎస్ ఇన్స్పెక్టర్ గారు దశరథ రామారావు గారు, అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో రీసెంట్గా ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారము పొర్లుకట్ట దగ్గర పెన్నా నదిలోకి వెళ్ళే దారిలో రంజిత్ నాయక్ అని చెప్పి ఇతను ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొని వచ్చి మిగతా A2 నుంచి A4 వరకు ఎవరైతే ఉన్నారో భాను ప్రకాష్, హుస్సేన్, వంశీకృష్ణ, రఫీ వీళ్ళందరూ ఇక్కడ లోకల్ పెడ్లర్స్ అనమాట. అక్కడ అతను తక్కువ రేట్కి అంటే కేజీ ఒక 5,000 అట్లా తీసుకొచ్చి వీళ్ళ వరకు రీచ్ అయ్యేసరికి, కన్జ్యూమర్స్ వరకు వెళ్ళేసరికి ఫైనల్గా అది 50,000 రూపీస్ వరకు వెళ్తుంది రేటు. సో దాని ప్రకారము వీళ్ళంతా ఎప్పటి నుంచో ఇలాంటి చెడు వ్యసనాలకి బాగా అలవాటు పడి ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన ఈ గంజాయి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళకి విక్రయిస్తుండగా మొత్తం 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళపైన ప్రాపర్గా NDPS సెక్షన్స్ ప్రకారం కేసెస్ పెట్టడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. మనకి 0 టాలరెన్స్ టువర్డ్స్ గంజా కానీ ఎనీ అదర్ డ్రగ్స్ కానీ మొత్తం స్టేట్ అంతా కూడా 0 టాలరెన్స్. అట్లానే నెల్లూరులో కూడా 0 టాలరెన్స్ పాలసీ. ఎక్కడ కానీ గంజాయి విక్రయిస్తున్నారు లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళపైన NDPS యాక్ట్ ప్రకారం కేసెస్ విధించడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ ఇలాంటివన్నీ టెంపరీగా మీకు హ్యాపీనెస్ అనేవి ఇస్తాయి, బట్ లైఫ్ లాంగ్ మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కసారి NDPS కేసు పెట్టాము అని అంటే మీకు ఎలాంటి ఉద్యోగాలు కానీ ఏమి రావు. మీ ఫ్యూచర్ అంతా అసలు అంధకారంగా మారుతుంది. ఈవినింగ్ టైము ఏవైతే ఇంటీరియర్ ఏరియాస్ ఉంటాయో, లేకపోతే కొంచెం చీకటి ప్రదేశాలు కావచ్చు, లేకపోతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఇట్లాంటి వాటి వద్ద నిఘా పెట్టడం జరిగింది. మా దగ్గర ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారు అనే లిస్ట్ అనేది మేము తెప్పించుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని ఇట్లాంటి చెడు వ్యసనాలకి వెళ్ళకూడదు అని చెప్పి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్ని. కేసు విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ 5 కేజెస్ గంజా పట్టుకున్న ఈ దశరథ రామారావు గారు అండ్ టీమ్ బాలకృష్ణ ఎస్ఐ గారిని, అట్లనే వెంకటేశ్వర్లు ASI గారు, సుబ్బారావు, మల్లికార్జున్, విజయమోహన్, అల్లాబక్ష్, వెంకటేశ్వర్లు, గోపి వీళ్ళంతా మా టీం అండి, స్టాఫ్, సంతపేట పోలీస్ స్టేషన్ టీమ్. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అయితే గంజాయి రిలేటెడ్ విక్రయాలు జరుగుతున్నాయి అనే దాని మీద మేము ఇంకా కూడా ఫోకస్ పెట్టి ఈ నెల్లూరు టౌన్లో గంజాయి ఎవరైతే విక్రయిస్తున్నారో వీళ్ళ మీద కఠినంగా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డైలీ మీరు చూస్తే ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈవినింగ్ నుంచి నైట్ టైం మిడ్-నైట్ వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అంటే ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడకుండా మేము వెహికల్ చెకింగ్స్ కానివ్వండి, కార్డన్ అండ్ సర్చెస్, నాకాబందీ ఇలాంటివన్నీ నిర్వహిస్తున్నాము. ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా మాకు గనక అంటే వెపన్స్ లేకపోతే వేరే వ్యక్తిని, ఇతరులని హానిపరిచే వస్తువులు, కర్రలు అయి ఉండొచ్చు, ఇలాంటివి ఏమైనా దొరికినా దాని రిలేటెడ్ కత్తులు కనుక క్యారీ చేస్తే వాళ్ళపైన ఆర్మ్స్ యాక్ట్ అనేది విధించడం జరుగుతుంది. అలానే ఎవరి దగ్గర చిన్న మొత్తంలో గంజాయి దొరికినా కూడా అది ఎన్ని గ్రాములన్నా అయి ఉండొచ్చు, 1 గ్రామ్ అయినా అయి ఉండొచ్చు, ఎన్ని గ్రాములన్నా అయి ఉండొచ్చు, అలాంటివి దొరికితే కూడా ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. గంజాయి తాగిన వ్యక్తి ఎలా వ్యవహరిస్తున్నాడు అనే అతన్ని చూసి ఐడెంటిఫై చేసి అతని పైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. నిఘా పెట్టి అతను ఎవరి దగ్గరైనా విక్రయిస్తున్నాడా అలాంటి దాని మీద కూడా మేము ఫోకస్ పెట్టి ఆ గంజా అమ్మేవాడిని, తీసుకునే వాళ్ళని ఇద్దరిని కూడా ప్రాపర్గా యాజ్ పర్ లా శిక్షించడం జరుగుతుంది. SP సార్ కృష్ణకాంత్ IPS గారు, అలానే అడిషనల్ SP మేడం సౌజన్య మేడం, వీళ్ళిద్దరు ఆదేశాలతోని రెగ్యులర్గా ఈ గాంజా రిలేటెడ్ ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో లేదంటే ఎక్కడి నుంచి అయితే మనకు అది తీసుకొని వస్తున్నారు వేరే స్టేట్స్ నుంచి అనే దాన్ని ముఖ్యంగా మనము దృష్టిలో ఉంచుకొని ఈ రైడ్స్ అనేది చేయడం జరుగుతుందండి. సో అందరూ ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. NDPS యాక్ట్ దాని ప్రకారం కేసు పెడితే చాలా శిక్ష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను.